కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసిన కే ర్యాంప్ మూవీ ఓటీటీ అప్డేట్ అంటే తెలుసుకుందాం. లిస్ట్లో ఫస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్ మూవీ భద్రకాళి. ఈ సినిమాని జియో హాట్‌స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ కూడా మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. రిధి. ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 26వ తేదీ నుండి ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. సూపర్ సుబ్బు. ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనమాట. ఇది వెబ్ సిరీస్ మూవీ అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. జస్ట్ పోస్టర్ మాత్రమే సూన్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. ఢిల్లీ క్రైమ్ 3. ఈ మూవీని వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఢిల్లీ క్రైమ్ 1, క్రైమ్ 2 కూడా మనకి నెట్ఫ్లిక్స్లోనే ఉన్నాయి. నవంబర్ 13వ తేదీ నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది. కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి 700 కోట్ల పైన కలెక్ట్ చేసిన ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 24th నుంచి ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి డ్యూడ్. ప్రదీప్ రంగరాజన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. నవంబర్ 15వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫిల్మ్ కే ర్యాంప్ అనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి కిరణ్ అబ్బవరం గారు ఊచకోత కొట్టిన సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో మంచి బ్లాక్ బస్టర్ ఫుల్లీ ఎంటర్టైన్ ఫిల్మ్ అనమాట. ఫుల్లీ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఓటీటీ కోసం అయితే కనుక మీరు నవంబర్ 14th వరకు వెయిట్ చేయాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి.